నగరంలో ఉన్న ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పెద్దలకు అప్పగించేందుకు హైడ్రా అధికారులు పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సున్నం చెరువులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలు ఆపాలని స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎమ్మెల్యే మాధవరం సున్నం చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో ఉన్న భూమిని వదిలేసి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారని, ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలకు అప్పగించే ధోరణిలో ఉన్నారని తెలిపారు. సర్వే నంబర్ 30లో ఉన్న ప్రభుత్వ భూమికి ప్రభుత్వ అధికారులే 47 లక్షలతో ఫెన్సింగ్ వేశారని, అదే ప్రభుత్వ అధికారులు వేసిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు తీసేసి కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయల భూములను అప్పగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు అడిగితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ సున్నంచెల్లో ఉన్నటువంటి వారి నిరుపేదలని వాళ్ళందరినీ కూడా పిల్లలు ఏడుస్తుంటా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళగొట్టింది. వాళ్ళు ఏడిసి మేము చదువుకుంటామంటే వినిపించుకోకుండా కూడా ఆ రోజులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూశాం. అయినా కూడా మేము డెవలప్ చేయాలని 9 చెరువు డెవలప్ చేయాలని, అందులో ఒకటి ఐడియల్ చెరువు గానీ, ముల్లగత్త చెరువు గానీ, ఇది ఆల్రెడీ బోయినపల్లి గానీ మేము డెవలప్ చేశాం. కడమ చెరువులు కూడా డెవలప్ చేయమని మేము కూడా అప్పీల్ చేశాం. మేము కూడా సాగతమలి ఇప్పుడు కూడా చెర్ల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇంకడిగేసేది లేదు. డెవలప్ చేసిన దానికి పూర్తిగా సహకరిస్తాం. 100% నిరుపేదల తెరువు కాకుండా, బడాబాబులను వదిలిపెట్టి నిరుపేదల తెరువు వచ్చేటట్టుగా చేసే ప్రయత్నం చేయకుండా ప్రజలకు అనుకూలమైన పరిస్థితి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.